దేవుడి మొదలు ఒక రూపం మెదిలింది. సంతకి పోనా నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. అంత నమ్మకం ఉందా? కంటెంట్ నోడి కట్ అవుట్ చాలు. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. ఒక్కొక్కలా చెప్తున్నాడు. అసలు ఎలా ఉంటాడు వాడు? ఎదురుగా ఎలాంటి వాడున్నా తలదన్నేలా ఉంటాడు. వాడి బ్లడ్ వాడిలాగే బి నెగిటివ్. వాడి నరాలు కావు. హై టెన్షన్ వైర్లు. అందరి గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటే వాడిది 42 సార్లే కొట్టుకుంటారు. నెపోలియన్ హార్ట్ అంటారు. దానివల్ల హార్ట్ స్ట్రోక్ వాడికి రాదు, వాడి వల్ల ఎదుటోడికి వస్తుంది. వాడి బాడీలో మోస్ట్ డేంజరస్ పార్ట్ కళ్ళు. వాడు ప్రేమగా చూస్తున్నాడు. ఎవడు రైలకి ఫెలో ఆడు కనబడితే నిప్పు కణం నిలబడినట్టుంటది, కలబడితే ఏగు సుక్క ఎగబడినట్టుంటది. ఎదురు పడితే సావుకైనా చెమట దారగడుతుంది. బాణమైనా బందూకైనా వానికి వాంఛనైతది. మన స్టార్ హీరోస్లో ఎవరు నెంబర్ 1? ఎవరికి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది? ఎవరు మూవీస్ రిలీజ్ అయినప్పుడు బాగా కాసుల వర్షం కురుస్తుంది? ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా. ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే ప్రశ్నలే పోయాయి ఇవి. ఈరోజు ఈ వీడియోలో వాటి గురించే మాట్లాడేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్కి వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లెట్స్ గెట్ ఇట్ టు ది వీడియో. ఒకరిని మించి ఒకరికి ఫ్యాన్ బేస్ గట్టిగానే ఉంది. సో ఎవరికి వారు ఫ్యాన్స్ నెంబర్ 1 అనే చెప్తారు కదా. కానీ ఇది మీరు కమెంట్లో చెప్పండి, దేన్ని చూసి నెంబర్ 1 అని అంటారు? స్టార్డమ్నా, ఫ్యాన్ ఫాలోయింగ్నా, వాళ్ళ మూవీస్కి వచ్చే కలెక్షన్స్నా? ప్రతి ఒక్క ఫ్యాన్కి అనిపిస్తుంది, అరే మన హీరోని బీట్ చేసేవాడు ఇండస్ట్రీలో లేరు అని. కానీ వేరే హీరో సినిమా బాగుంటే వెళ్ళి చూస్తారు. ఇది మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అన్ని ఇండస్ట్రీల్లోనూ ఇలాగే ఉంటుంది. బట్ మన తెలుగు రాష్ట్రాల్లో మంచి సినిమాకి ఇంకా ఎక్కువ ఆదరణ దొరుకుతుంది. కారణం మన నేచర్ అలాంటిది. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. సో సినిమా బాగుంటే ఏ హీరో ఫ్యాన్ అయినా సినిమా బాగుంది కాబట్టి మా హీరో తరపున కంగ్రాచులేషన్స్ అని చెప్పే ఏకైక ఇండస్ట్రీ టాలీవుడ్ ఇండస్ట్రీ. మీరేమంటారు? కామెంట్ చేసేయండి.